వాడు కాపాడటం కాదు, వాడు కాపాడటానికి తీసుకెళ్లాడా చంపడానికి తీసుకెళ్లాడని ఎవడికి తెలుసు? అంతా ఒక యాక్టింగ్ అనే తెలిసే లోపే అంతా అయిపోయింది కదా. మరి మీరేమనుకుంటున్నారు? కోడల మూలంగా అబ్బాయిని చేయి చెక్కించుకొని ఓ ఈ ఇంటిని మార్చాలనుకుంటున్నారా? కొత్త షర్ట్ అవి కొనిపెట్టి అబ్బాయి మీకు సపోర్ట్ గా ఉన్నప్పుడు తను గొప్ప స్థానంలో ఉన్నాడు అనుకున్నారు కదా. అవన్నీ కేవలం తనని నమ్మించడం కోసమే. అది బాగా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా. అందువల్ల మీరు ఆలోచన చెప్తానని ఏం జోక్యం చేసుకోవద్దు. జోక్యం చేసుకోను. నా పాత చొక్కా తీసుకొని నేను వెళ్ళిపోతానులే. ఇక మీద నేను ఉండాల్సిన చోటు వరండానే కదా. నువ్వు నవ్వొద్దు. నువ్వు చేసిన కుట్ర వల్లే తను ఇక్కడి నుంచి వెళ్ళిందని నేనే ఒక కంప్లైంట్ రాసి నేనే స్వయంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాను. అలా ఎక్కడున్నా సరే ఆ పోలీసులే కనిపెడతారు. అంతకంటే ముందు నేను ఒక పుకారిస్తాను. మావగారి ఇబ్బంది తట్టుకోలేకుండా బాలా భర్తతో కలిసి పుణేకి వెళ్ళింది అని. మొత్తం మీద చూస్తే అమ్మాయి పుకారికే బలం ఎక్కువ. జైల్లో ఉండాలనా, ఏదో పెట్టింది తినేసి వరండాలో ఉండాలనా? తలుపు తెరిచి పడేసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావే? నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు చెప్పేసి కదా వెళ్ళాను, తలుపు లాక్ చేసి కూర్చోవని. లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండడానికి ఇక్కడేమీ లేవుగా, ఉన్నాయా? నువ్వు ఎవరినే భయపడుతున్నావు? నన్నా? ఇలా చూడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత బెదిరించినా నేను భయపడలేదు, ఎవ్వరికి భయపడను కూడా. ఇదిగా కిచెన్కి కావాల్సింది. నాకేం కొనాలనిపించిందో కొన్నాను, నీకు తినాలనిపిస్తే తిను. సతీష్ అన్నయ్య సుమేష్ బయలుదేరిపోయారు. నేను అడగలేదుగా. నువ్వు అడగవు, అందుకే నేను చెప్తున్నా. బంటి అద్దని చెప్పి 5,000 రూపాయలు అందుకుపోయింది. అది కాకుండా డీజిల్ డబ్బులు వేరే. ఇందులో గుడ్డుంది, వెళ్ళి ఆమ్లెట్ వేసి తీసుకురా. అయ్యయ్యో, వాంతి తీసే ప్రశ్న లేదమ్మా. ఇంకా నాకు నచ్చింది నువ్వు చేసి ఇవ్వాలి. మాంసం, చేప, గుడ్డు అంతా. ఇది నేను అద్దెచ్చే ఫ్లాట్, ఇక్కడ నేను ఇష్టపడిందే జరుగుతుంది. వెళ్ళి చేసి తీసుకురావే.
బాలా వసే బాలా చిన్నొక్కతే ఎంతసేపు అయిందే? నీకెంత చిరాక? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే నుంచోవే. చేతివే చేతివే. నీ వాంతి స్మెల్ నచ్చకపోవడం అంతా నేను మార్చి చూపిస్తాను చూడు. హే నుంచోవే. అయితే నీకు వండడం వచ్చన్నమాట. ఊర్లో నుండి అమ్మ పిలిచారు. నీ అమ్మ కాదు, నా అమ్మ జగదామ్మ, జగజిల్లి. కోడలు బావుందా అని. నువ్వు ఇక్కడ బాగున్నావు కదా? అవును, ఇంత సంతోషం లోకంలో ఏ అమ్మాయికి దొరకదు. అయితే నువ్వు నేర్చుకున్నావు. నీ అన్నయ్య ఉన్నాడు కదా, హరికృష్ణన్. వాడి తోకకి నిప్పు అంటుకున్నట్టు పరిగెడుతున్నాడు. ప్రతిరోజు నువ్వు బాగున్నావా లేదా అని కనుక్కుంటానని చెప్పినా నీ అన్నయ్య వాడే మన ఊరికెళ్ళాడు. వాడి చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక బాధపడుతున్నాడు. వాడు మాత్రం కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను వెతుక్కుని అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళకైతే మంచి ఎంటర్టైన్మెంటే. కానీ మనం మాత్రం ఇక్కడ ఆమ్లెట్ తిని సంతోషంగా మాట్లాడుకుని జోలీగా ఉన్నాం. నీకు విషయం తెలుసా? బాల టీచర్ స్కూల్కి రాకపోవడం వల్ల పిల్లలందరూ చాలా బాధతో ఉన్నారు. బాల టీచర్ లేని స్కూలు, ఉప్పు లేని భోజనం అని పిల్లలందరూ బాధపడడం మొదలెట్టారంట. ఇంక నువ్వు లేకపోవడం వల్ల స్కూలు మూసేద్దామని ఆ సిస్టర్ గారు ఆలోచించడం మొదలెట్టేశారు. ఏంటి? నీకు స్కూల్లో ఉద్యోగం అనడానికి ఇష్టం లేదు కదా? ఇప్పుడేమైంది? తాళి కట్టిన మొగుడు కన్నా నీకు ఉద్యోగం పద్ధతిగా అనిపించింది కదా? అందువల్ల ఇప్పుడు ఏమైంది? లేదా వదిలే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలా? చెప్పు. పొద్దున్న ఫ్లైట్లో అక్కడికి వెళ్తే ఈవినింగ్ ఫ్లైట్లో తిరిగి వచ్చేయచ్చు. ఏంటి, నువ్వు వెళ్తావా? చెప్పు. మీరు అనుకుంటున్నట్టు జరిగింది కదా, మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకొన్ని పథకాలు జరగాల్సింది ఉంది. ఇంకా ఈరోజు నేను బయలుదేరిన తర్వాత ఎలా ఉంది? నీకేమైనా సమస్య ఉందా? ఇక్కడ నువ్వు నేను తినడానికి ఏదైనా భోజనం వండాలి, రూమ్ అంతా క్లీన్ చేయాలి, బట్టలు ఉతకాలి, అంతే. సింపుల్. సింపుల్ పని. మిగతా టైం అంతా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. నేను వచ్చే వరకు ఈ బిల్డింగ్ లో 2 తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి. మిగతా ఉన్న వాళ్ళంతా మరాఠీసు, పంజాబీసు, హిందీ వాళ్ళే. నువ్వు బట్టలు ఉతికేసి మేడ మీదకి వెళ్ళి ఆరేయచ్చు. ఇంక నీళ్ళు అది జాగ్రత్తగా వాడాలా? డబ్బులు ఇచ్చుకుంటున్నాను. ఉతకడానికి, స్నానం చేయడానికి, తాగడానికి జాగ్రత్తగా వాడాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఏం చేయలేం. అది ఎలా సరిచేయాలని నాకు బాగా తెలుసు. రేపటి నుండి ఇక్కడే భోజనం ఉండాలి. పొద్దున్నే చపాతీ, మధ్యాహ్నం నేను తినడానికి భోజనం, ఇంకా చేపల పులుసు.
డిన్నర్కి చపాతీ ఇంకా చికెన్. మాంసం చేపలు ఉండడం నాకు తెలీదు. మరి ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావే? ఆ? రేపటి నుండి నేను చెప్పిందంతా నువ్వు చెయ్యాలి. తెలీదు కుదరదు అని అంతా నువ్వు అస్సలు చెప్పకూడదు. అర్థమైందా? ఆ, అమ్మా జయ ఎక్కడా? తను పాపకి స్నానం చేస్తోంది. అమ్మా నా దగ్గర ఏదైనా చెప్పాలా? ఆ, ఆ, బాలకు అసలు ఏమైందిరా? తను వేణుగోపాల్తోనే వెళ్ళింది. నిన్న జయ చెప్పింది బాలని బలవంత పెట్టి తీసుకెళ్ళాడంట కదా. నువ్వెందుకు మా ఆ విషయాలని విచారిస్తున్నావు? నేనేమీ విచారించడానికి వెళ్ళలేదు. నేనిక్కడే కదా ఉంటున్నాను. అలాగైతే నువ్వు తెలుసుకున్నదే నిజం. బాలాని వేణుగోపాల్ ఇంకా వాళ్ళ బ్రదర్స్ కష్టపెట్టి బలవంతంగా తీసుకెళ్లారు. నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా కేసు పెడతానన్నావట జయ చెప్పింది. కేసు ఇవ్వాల్సింది వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ బంధువులు. వాళ్ళది చేయరు. ప్రాణాలతో ఉన్న మనిషి కదా తను. చట్ట ప్రకారంగా తనకు ఒక సేఫ్టీ కావాల్సిందే కదా. దానికి ఏదైనా దారుంటే అది చేయాలి ముందు. లేకపోతే పోలీసో లేకపోతే పొలిటికల్ లీడర్సో సహాయం తీసుకోవాలి. పూణేకి వెళ్ళి బాలను కాపాడాలి. ఆ తర్వాత తను ఎక్కడికి వెళుతుంది? ఇంట్లో ఉండని. ఒక బొమ్మలాగా విసిరి పారేసిన వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు తనుంటుందని నువ్వు నమ్ముతున్నావా? గర్భిణీగా ఉన్న దాన్ని ఎక్కడుంచాలనుకుంటున్నావు? అలా ఎవరూ లేకపోతే గనక బాల ఇక్కడే ఉంటుంది. అదేమన్నా బావుంటుందా? అక్కతో పాటు చెల్లెళ్ళు కూడా నువ్వే చూసుకుంటున్నావని ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఊళ్ళో వాళ్ళ మాటల్ని వదిలేద్దాం. బాల మీద నువ్వు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి రేపు జైకి ఏదన్నా అనుమానం వస్తే చెల్లెల మీద ఇప్పుడు తనకున్న జాలి ఒకవేళ బాల ఈ ఇంట్లో ఉంటే అది ద్వేషంగా మారుతుంది. గర్భిణీతో ఉంది కదా అని నువ్వు జాలి చూపిస్తే అది తప్పు అవుతుంది. అమ్మ అవసరలేని విషయాలని ఆలోచిస్తుంది అనుకుంటా. నేను ఊరికే చెప్పట్లేదురా మనోజ్. సొంత చెల్లెలైనా సరే భర్త ప్రేమ అనురాగాలు ఇంకొకరికి పంచడం ఏ భార్య ఒప్పుకోదు. బాల గురించి తను ఎప్పుడూ అలా అనుకోదు. అది నీ ప్రేమానురాగాలు ఎవరికి పంచనందువల్ల అలా అనిపిస్తుంది. కట్టుకున్న భార్యకిచ్చే గౌరవాన్ని మరొకరికి పంచుతూ ఉంటే తను ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? అందరికీ వాళ్ళ వాళ్ళ కుటుంబాలే గొప్ప. నీ కుటుంబంలో ఇప్పుడున్న సంతోషం ప్రశాంతత నువ్వే నాశనం చేయకురా మనోజ్. బాలాని నేను కూడా వదిలేస్తే గనక ఎలాంటి కష్టాలు ఎదురైనా సర్దుకుపోయే స్వభావం ఆడవాళ్ళకి ఆ భగవంతుడు ప్రత్యేకంగా ఇచ్చాడ్రా. క్షమించే గుణం, ఓర్చుకునే గుణం ఆడవాళ్లకే ఉంటుంది. బాలని తలుచుకుని నువ్వు జయ దిగులు పడొద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో బాలకి బాగా తెలుసురా. బాలా, బాలా, ఈ చెత్త చపాతీ మాత్రం ఉందా? పులుసేం లేదా?
తిన్నావా ఆ? నేను మాట్లాడేది అనిపించట్లేదా ఆ? నువ్వెవరిని మోగదానివా? నేను జైల్లో ఉన్నాను. మీరే కదా జైలర్. మాట్లాడాలా? బడా నాకు కోపం తెప్పించుకో. ఎంత కోపం వచ్చినా ఈ ఒంట్లో కాస్త ప్రాణాన్ని వదలడానికి మీరు మర్చిపోరుగా. నువ్వెవరిని తిన్నావా అని అడిగాను. భోంచేయాలా? ఆర్డర్ వేస్తే తింటాను. బడా ఉద్యోగానికి వెళ్ళడానికి ముందు భోజనం కావాలన్నారు, చేశాను. షర్టు ప్యాంటు ఐరన్ చేయాలన్నారు, అది చేశాను. నేను భోంచేయాలని మీరు చెప్పలేదుగా. చెప్పని పని చేస్తే అందుకు శిక్షిస్తారనుకుని భోంచేయలేదు. ఆ, నువ్వు కూర్చో. మీతో కూర్చునే అర్హత నాకుందా? నా భార్య కదా, కూర్చోవచ్చు. ఒక మృగంతో కూర్చుని భోంచేయటం నా వల్ల కాదు. ఏయ్, ఇంత పొగరుగా మాట్లాడమనుకో నా దగ్గర తన్నులు తింటావు. అది నాకేం కొత్త కాదు. కొత్త శిక్ష ఏవైనా ఉంటే అది ఇవ్వండి. ఇవ్వే. చపాతీ నాన్న మాత్రం ఇక్కడ దొరుకుతుంది. అన్నం పులుసు అంతా కావాలంటే నువ్వే చెయ్యాలి. నా ఇష్టం. అటువంటిది ఇక్కడేం లేదుగా. ఏ ఏ, ఏ, నాతో పోరాడి నువ్వు ఎన్ని రోజులని ఇక్కడ జీవిస్తావే? ఇక్కడ నేనేమి జీవిస్తున్నానా? అప్పుడప్పుడు కడుపులో కదలికలున్నప్పుడే జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. నాకు నీ మీద ద్వేషం అని ఎవరు చెప్పారే? ఆ? నేను నిన్ను ప్రేమిస్తున్నానే. కానీ కొద్ది రోజులుగా నీ ప్రేమకి అడ్డు ఉన్నట్టుంది. ఉం? ఆ, దానికి కారణం ఏంటో తెలుసా? ఆ? ఈ కడుపులో ఉన్న బిడ్డ. ఇంకా అది అక్కర్లేదే. దాన్ని అబోర్ట్ చేయాలి.